ఏంటండి బస్ ఇంత స్లోగా వెళ్తుంది? కండక్టర్ బస్సు ఇలా ఎద్దుల బండిలోకి వెళ్తుంది. ఎప్పుడైనా ఇంటికి చేరేది స్పీడ్గా వెళ్ళమని చెప్పి డ్రైవర్తో. నీ పక్కన కూర్చున్నాడు ఎవరు? మా ఆవిడ. ఒకసారి పంపిస్తా. నా దగ్గర కాదు, ఆ ముందు కూర్చోడానికి. ఎందుకు? అక్కడ కూర్చుంటే బస్సు స్పీడ్గా వెళ్ళిపోద్ది. బస్ స్పీడ్గా వెళ్ళటానికి మా ఆవిడ అక్కడ కూర్చోడానికి ఏంటయ్యా లింక్? అక్కడ కూర్చోబెడితే నీకే తెలుస్తుంది. త్రిష అక్కడ కూర్చో. అలాగే. త్రిష బాబోయ్, బాబు బస్సు అంతా స్పీడ్గా వెళ్ళిపోతాం. వేగా చెప్పే స్పీడ్ వెళ్ళమని, అందుకే మీ ఆవిడ తీసుకెళ్ళాడు కూర్చోబెట్టా. మనం ఇలాగే ఒకసారి స్పీడ్కి వెళ్తే 10 మంది డెడ్. అయ్యి బాబోయ్, త్రిష వచ్చాయి వచ్చాయి. త్రిష అబ్బాబ్బా ఏం తొక్కుడు తొక్కాడండి బస్సు. ఏంటి ఇంకోసారి స్పీడ్కి వెళ్ళనా? వద్దండి, ఇలాగే పోనండి, స్లోగా అయినా పర్వాలేదు. అతివాడు ఎక్కడం స్పీడ్ అంటాం. ఆ టికెట్ డబ్బులు ఎవర్రా కోతిగాడు? నేనే. నువ్వా బాబు? ఏంటి ఎప్పుడు రన్నింగ్ లెక్కుతావు రన్నింగ్ దిగుతావు, షాప్లో ఎక్కవా? అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు. వేరే బస్ ఎక్కలా? అవి ఖాళీగా ఉన్నాయి. తప్పకుండా బాబు, పని చూసుకోవాలి. జాగ్రత్త బాబు జాగ్రత్త, మీ పర్సనల్ గ్యారెంటీ లేవు. ఏంటి సిగ్నలా? మరి నా ప్యాసింజర్లకి జాగ్రత్త చెప్పుకోవాలి కదా. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, వస్తా. నన్ను నేను కాపాడుకోవడం తెలుసురా. నువ్వు రన్నింగ్ బస్ లో నుంచి రన్ అవుట్ అవ్వకుండా చూసుకో, దొంగడాయాలని. నా 2,000 రూపాయలు. బస్ స్టాప్. టికెట్ 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 బాబు. టికెట్ పలికోటి. బాబు టికెట్. ఆయన ఎప్పుడో తీసుకున్న టికెట్. నేనే కూడా తీసుకుంటాడే. ఆయన మా నాయన ముందే తీసుకున్నాడని చెప్తున్నా కదా. అదే ఎలా తీసుకున్నాడో అడుగుతున్నాడు. ఏంటే ముక్కులో దూది పెట్టుకున్నాడు? ముందే చెప్పినా కదా టికెట్ తీసుకున్నాడని. అంటే పోయాడా? మరి బస్సులో 7 తీసుకొచ్చాడే బాబు. కూర్చో కూర్చో కూర్చో, 5 నిమిషాలు చేస్తాడు మ్యాటర్. ఆగు కూర్చో. ఏమయ్యా అన్న తండ్రి 7 ఉదయం వెళ్ళిపోతున్నా, నీకు సిగ్గులేదు? ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి దానం చెయ్యి. ఈ దాడి తీసుకొనికే పైసలు లేవు, ఈ బాడీ తీసుకొని నేనేం చేయాలి? సరే బాబు, నీకు దానం పెడతాను. ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి మొత్తం బస్సులో దీపేలా ఉన్నారు. 3000 తీసుకెళ్తా. 3000 పోలా? ఎందుకు ఇవ్వాలి? పాల్గంతులున్నాం రా, లెక్కపత్రం చెప్పాలి నీకు. బాడీని తీసుకోపోవాలి, పాడే కట్టాలి, కాల్చాలి, దినం చేయాలి, నెల తర్వాత చుట్టాన్ని పిలవాలి, బిర్యానీ పోయాలి, బిర్యానీ పెట్టాలి, అంత ఖర్చు అవుతుంది. లెక్క తోడిస్తాడు రా, మీ ఇస్తాడు. అంత డబ్బులు నా దగ్గర లేవు. అట్లయితే మా నాయన నువ్వే ఉంచుకో. మీ నాయన నేనే చేసుకోలేయా? మా అయ్యది గ్లామర్ ఫేసు, కొంచెం చూసుకుని చెత్తకు పొలవాడాయి. అప్పుడు కానీ పోలీసు వాళ్ళు బొక్కలు పెట్టి కొమ్మరు. నీకు దండం పెడతారా బాబు, తీసుకెళ్ళా బాబు. తీసుకెళ్లాలంటే ఎంతో కొంత అవుతుంది. ఇదిగో నా దగ్గర ఇవే ఉన్నాయి. 7 వ్యక్తి నైనా ఈ బస్సులో 500 వచ్చింది, పోదాం రాయే. ఏమ్రా నువ్వు ఇచ్చే 500 కోసం నా కొడుకు ఇన్ని తిప్పలు పెడతావురా? ఇప్పటి వరకు నా కొడుకు ఎవరికి ఇన్ని కథలు చెప్పలే. వస్తున్నా కొడుకా. టికెట్ 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 టికెట్. మీ డిపో మేనేజర్ రా, మీ కండక్టర్ రా, మీ డ్రైవర్ రా, ఆఖరికి ప్యాసింజర్ రా. వద్దులే, దీనికి తగ్గోడే కొట్టాలరా. నువ్వు తీసుకెళ్ళి పక్కన కొట్టు వెళ్ళు. రేయ్, మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడు నువ్వేరా. రేయ్, నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదనుకో, నీ జీతం అశాంతి అయిపోద్ది. ఇస్తాలేరా. ఆల్ ది బెస్ట్ చిన్న జలకోటి. అంతే, తిను గారికి జై. జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్. స్వామి థ్యాంక్ యూ. ఏంటా ఎంత లేటు? లేట్ గా వచ్చిందా? లేటెస్ట్ గా ఇస్తాను. చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? ఏంట్రా ఎక్కడ ముద్దు పెడుతున్నావు? ప్లేస్ నువ్వు చెప్తావా? కూర్చో. కళ్యాణి కళ్యాణి నా పక్కన కూర్చోవే. ఇలాగా చేయకు, కూర్చోబెట్టుకోవే. ఏమయ్యా వాళ్ళు లేపేసి నువ్వు కూర్చున్నా? నువ్వు మగాడవు కదా? మొగాడిని కాబట్టి 5వ పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకుని వచ్చారు. 5వ పెళ్ళా? ఏమ్మా
ఇతనికి భారీగా వచ్చావు, నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ, నాకు కూడా ఏడు మొగుడేగా. అయ్యి బాబాయ్, అది ఆడు నీకడ 2 లీడింగ్ లో ఉంది, సిగ్గులేదు? సిగ్గెందుకయ్యా? ఆడది లీడింగ్ లో ఉంటేనే మొగాడికి సుఖం, కుర్రాడికి నీకు తెలియదులే. సర్లే, ఎక్కడికి వెళ్తారో చెప్పు. నాంపల్లి 4 కొట్టు. ఏంటి నాంపల్లె? ఏమయ్యా ఇంత వయసు వచ్చింది, బోట్ చూసి ఎక్కచ్చు కదా. అంత ఎర్రోళం కాదులే, ఓ అడిగే ఎక్కాం. నాంపల్లికి 4 కొట్టు. నాంపల్లె మీ మాంపర్రే, ఇది రాంపల్లి వెళ్దో సికింద్రాబాద్ వెళ్తుంది. అనవసరంగా పెట్టేవాడు పట్టుకుపోతాడు. ఈసారి నెంబర్ చూసి ఎక్కువ. ఒరే ఎదవా, ఆడు సరిగ్గానే ఎక్కారా, నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు. అయిపోయి నాంపల్లి బస్సా? ఏంటి దిగలేదా? ఏంటన్నా వచ్చేస్తా? నువ్వు రాంగ్ నంబర్ బస్ ఎక్కి కరెక్ట్ గా ఎక్కిన వాళ్ళ కింద దింపుతావా? కళ్యాణి అట్రావే. పరిమళ, పరి మళ్ళా పరి డార్లింగ్, చెప్పు పరిమళ, మాట్లాడవే, చెప్పు ప్లీజ్. నేనండి అంజలిని. ఓ మీరా, చెప్పండి. ఎలా ఉన్నారు? గాఢంగా ప్రేమించి ఘోరంగా దెబ్బతిన్నవాడిని, ఎలా ఉంటాను? పరిమళ లేని జీవితం ఎవరి కోసం? ఎవరి కోసం? అంజలి కోసం. అంజలి, ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథని. మరి మీ అమ్మ బాబు? మీ అమ్మ పర్రి నోర్మి. హలో, నా ప్రేమ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. అబే అలాంటిదే లేదండి. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రాణం లేని రాయికి ప్రోగ్రాంలే ఉంటాయి చెప్పండి. అయితే రేపు 10 గంటలకి గోల్కొండ ఫోర్ట్ కి వస్తున్నారు. 10 o'clock గోల్కొండ ఫోర్ట్, డోంట్ మిస్. బాయ్. పరిమళ, ఒకసారి వస్తావా? ఏంటి పిలిచావు? నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? నాకు కూడా ఇలా సెటప్ చేసి పెడతావని.